హరే కృష్ణ. ఇప్పుడు భీముడు తన శంఖాన్ని పూరించుకుంటూ గంధమాన పర్వతంలో వెళ్తా ఉంటాడనమాట. శంఖం ఊతానే ఉంటాడు. జంతువులన్నీ తన దగ్గరికి రాకుండా పక్కకి వెళ్ళిపోతాయి. కానీ ఇంక ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. ఆ అద్భుతం ఏంటంటే గుహలో ఉన్న ఒక వానరం ఉంటుంది. ఆ వానరం నిద్రపోతూ ఉంటుంది. అస్సలు ఆ సౌండ్కి లెగిసి అబ్బా ఏంటి గోల, ఇంత పెద్ద సౌండ్ చేస్తున్నాడు, అసలు ఎవరు ఏంటని తను కళ్ళు మూసుకొని చూస్తాడనమాట. చూడంగానే ఇంకా అప్పుడు ఎవరనుకున్న ఆ కోతి, ఆ వానరము హనుమంతుడు. జై హనుమాన్. ఆ హనుమంతుడు చూసి ఓహో భీమసేనుడు వస్తున్నాడా, రాని రాని చూద్దామని ఇంకేం చేస్తాడనుకున్నా దారికి అడ్డంగా కూర్చుంటాడు అనమాట. ముసలి వానరంగా చిన్న కోతిలాగా మారిపోయి తోకేమో ఇంత పెద్దదిగా మారిపోయిద్ది. మారిపోయి దారికి అడ్డంగా వేస్తాడనమాట భీముడు వెళ్ళకుండా. ఇంకా అప్పుడు వానరం నిద్రపోతూ ఉంటుంది అనమాట. భీముడు వచ్చి ఏ కోతి నువ్వు పక్కకెళ్ళు, దారికి అడ్డంగా ఉన్నావేంటనంటే ఎవరు నువ్వు అసలు ఇంత పెద్ద సౌండ్ చేస్తున్నావు, నీకు భూతదయ లేదా, జీవదయ లేదా, అసలు ఇక్కడ ఎవరుంటారో తెలుసా, ఈ పర్వతంలో యోగులు, ఋషులు, కొన్ని రకాల జంతువులు, పక్షులు ఉంటాయి, అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది నీ సౌండ్కి ఏంటి అసలు చెవులు పగిలిపోతున్నాయి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే నేను సౌగంధిక పుష్పం కోసం వెళ్తున్నాను, నా దారికి అడ్డం ఉన్నావు నువ్వులే అని అంటాడు. అనగానే ఏదో నైనా ముసలి కోతిని, నాలో శక్తి కూడా లేదు, ఓపిక లేదు, ఈ తోక తీసి కొంచెం పక్కన పెట్టెళ్ళు అని చెప్తుందనమాట. చెప్పంగానే ఈ తోకలన్నీ తీయటానికి ట్రై చేస్తాడు. ఆ తోక పైకి ఎత్తేలోపు కింద పడిపోతాడనమాట ఎత్తలేక. ఇంకా భీముడు ఇదేంటి ఆఫ్టర్ ఆల్ కోతి తోక కూడా ఎత్తలేకపోయాను నేను, భీముడిని నేను బలవంతుణ్ణి, తోక ఎత్తలేకపోయినా మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ ఎత్తి మళ్ళీ కింద పడిపోతాడు అనుకో. ఇంకా అప్పుడు అర్థమైద్ది ఓహో నా సోదరుడే అని. ఇంకా అర్థమైపోయి సోదరా బాగున్నావా అనగానే ఇంకా అప్పుడు హనుమంతుడు ఇంకా ప్రత్యక్షం అవుతాడు. బాగున్నావా భీమసేన అని. ఇంకా వాళ్ళిద్దరూ వాయుపుత్రులే కదా, ఇంకా ఆలింగనం చేసుకొని ఇంకా మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారో నెక్స్ట్ చెప్తాను అనమాట. హరే కృష్ణ.